కృష్ణుడు అంటే ప్రేమ, కృష్ణుడు అంటే కరుణ, కృష్ణుడు అంటే రక్షణ. ఆ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? అయితే కృష్ణుడంటే అసలు ఆవులకి ఎందుకంత ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణ చైతన్యం అనేది ప్రతి మనిషి జీవితంలో శాంతిని మరియు తమ లక్ష్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడే ఒక నమ్మకం. అలాంటి కృష్ణుడిని మానవ మాతృలే కాకుండా ఆవులు కూడా ఎంతో ప్రేమిస్తాయంట. అందుకనే శ్రీకృష్ణుడిని గోపాలుడని, గోరక్షకుడని అంటుంటారు. మొదటి రోజు ఆవులని కాయడానికి వెళ్తున్న శ్రీకృష్ణుడి కోసం అడవిలో ఉండే బండలు రాళ్ళు తగిలి దెబ్బలు తగలకుండా ఉండడం కోసం యశోదాదేవి చెప్పులను కుట్టించింది. కానీ కృష్ణుడు వాటిని వేసుకోనని చెప్పాడు. దానికి యశోదాదేవి, అడవిలోకి నువ్వు మొదటిసారి వెళ్తున్నావు కన్నా, అక్కడ రాళ్ళు ముళ్ళు ఉంటాయి. కాబట్టి అవి గుచ్చుకోకుండా ఆవుల వెంట వెళ్ళేటప్పుడు ఆ చెప్పులను వేసుకొని వెళ్ళమని యశోదాదేవి శ్రీకృష్ణుడికి చెప్పింది. దానికి శ్రీకృష్ణుడు, అలా అయితే ఆవులు కూడా అడవిలో నడుస్తున్నప్పుడు వాటికి దెబ్బలు తగులుతాయి కదా, మరి వాటన్నింటికీ చెప్పులు కుట్టిస్తేనే తాను కూడా చెప్పులు వేసుకుంటానని అన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నందుడు కృష్ణుడు మాట్లాడిందంతా విని శ్రీకృష్ణుడికి ఆవులపైన ఉన్న ప్రేమకి ఆశ్చర్యపడతాడు. మన దగ్గర 9 లక్షలకు పైగా ఆవులున్నాయి. ఒక్కో ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. అలా ఆవులన్నింటికి చెప్పులు కుట్టాలంటే జరిగే పనేనా అని నందుడు యశోదాదేవితో అన్నాడు. అలా అయితే ఆవులకి చెప్పులు లేనప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకున్నా సరే చెప్పులు వేసుకెళ్ళను అని తన తల్లిదండ్రులకు చెప్పాడు కృష్ణుడు. అదంతా వింటున్న ఆవులు శ్రీకృష్ణుడికి తమ మీద ఉన్న ప్రేమకి ఎంతో సంతోషపడి బృందావనం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క రాయి కూడా లేకుండా వాటిని తమ కాళ్ళతో తొక్కి రాత్రికి రాత్రే ఆ రాళ్ళన్నింటినీ పిండి చేశాయంట. అందుకనే ఇప్పటికి కూడా బృందావన ప్రాంతంలోని చుట్టుపక్కల నేలంతా రాళ్ళు లేకుండా మెత్తగా ఉంటుందని అంటుంటారు. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వెళ్ళి ఉంటే అక్కడి నేల ఎలా ఉంటుందో కమెంట్ చేసి చెప్పండి. జై శ్రీకృష్ణ.